అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే అండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా అండి. మరొక సూపర్ క్లియరెన్స్ సేల్ తోటి మేము ముందుకు వచ్చేసాను అనమాట. రిపబ్లిక్ డే సందర్భంగా రిపబ్లిక్ డే సేల్ పెట్టేశానండి. ఫంక్షన్ వేర్ శారీస్ అనేవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో పెట్టానమాట. ఇవి ఒక్కొక్కటి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, కలెక్షన్లోకి వెళ్ళిపోదామా? ఇదిగోండి ఫస్ట్ శారీ అండి. ఇవన్నీ బెనారస్ ఫ్యాన్సీ శారీస్ అనమాట. ఫంక్షన్ వేర్కి సూపర్గా ఉంటాయి. పెద్ద బార్డర్స్ వచ్చాయి, బిగ్ బార్డర్స్. ఇప్పుడు 12 ఇంచ్ బార్డర్ అనమాట. చాలా ట్రెండింగ్లో ఉంది కదా బిగ్ బార్డర్స్ అనేవి. ఇదైతే సూపర్ కలర్ కాంబినేషన్ అండి. పర్పుల్ అండ్ లెమన్ ఎల్లో అనమాట. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బార్డర్ అయితే ఇలా వచ్చేసింది. కింద బార్డర్ అయితే ఇది ఇలా వచ్చేసింది అనమాట. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అనేది. ఇదిగోండి పెద్ద బార్డర్ అయితే ఇలా వచ్చింది కదా. ఇవన్నీ బుటాస్ వచ్చేస్తాయండి. ఇలాగ శారీ మొత్తం బుటాస్ వస్తాయి అన్నమాట. శారీ మొత్తం ఇలా బుటాస్ వచ్చేస్తాయి. పైన అనేది ఈ చిన్న బార్డర్ అయితే ఇలా వచ్చేసిందండి. సూపర్ లైట్ వెయిట్ అనమాట. ఈజీగా క్యారీ చేసేయచ్చు మనం. ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి ఇలాంటి శారీస్ అనేవి. ఒకసారి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తానండి. ఇదిగోండి పైట్ చెంగ్ అయితే ఇలా వచ్చేసిందండి. ఇదిగోండి పైట్ చెంగ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే బ్లౌజ్ చూపించేస్తాను దీనికి ఎలా వచ్చిందండి. పర్పుల్ కలర్ అనమాట పైట్ చెంగ్. లెమన్ ఎల్లోకి పర్పుల్ వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్. ఇప్పుడైతే బ్లౌజ్ చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిందండి. బ్లౌజ్ ఇలా వచ్చేసింది అనమాట. ఇది బ్లౌజ్ పార్ట్. చాలా బాగుందండి శారీ అయితే. దీని ప్రైస్ వచ్చేసి 1609 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇంత తక్కువ ప్రైస్లో రాదు మీకు అసలు ఫంక్షన్ వేర్ శారీస్ అనేవి. చాలా బాగుంది. పట్టు చీరలకి ఏమాత్రం తీసుకోవన్నమాట, అంత బాగున్నాయి అనమాట. ఈ శారీస్ లైట్ వెయిట్ అండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇదిగోండి నెక్స్ట్ శారీ అండి ఇది. నెక్స్ట్ దానికి బార్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. అన్నిటికీ బిగ్ బార్డర్స్ అనమాట. ఇదైతే బ్లూ కలర్ అనమాట. బ్లూ కలర్. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే సెల్ఫ్ కలర్ అనమాట. ఆపోజిట్ కలర్స్ ఏం రాలేదన్నమాట. పైన బార్డర్ అయితే ఇలా వచ్చేసింది. ఇక్కడ ఇది బిగ్ బార్డర్ కదా, ఇది పైన బార్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఆల్ ఓవర్ అయితే ఇలా వచ్చింది. ఆల్ ఓవర్ మొత్తం ఇలా మల్టీ కలర్ ఫ్లవర్స్లో ఇలా మల్టీ కలర్ ఎల్లో గ్రీన్ అండ్ ఇలా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ పట్టు ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి పళ్ళు అయితే ఇలా వచ్చేసిందండి. ఆల్ ఓవర్ పళ్ళు అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఇలా వచ్చింది పళ్ళు. బ్లౌజ్ చూపించేస్తాను ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి బ్రొకెట్ బ్లౌజ్ వచ్చిందనమాట. బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది. 1609 ఫ్రీ షిప్పింగ్ అండి. నెక్స్ట్ కలర్ చూసేద్దాం. నెక్స్ట్ ఇంకే బ్యూటిఫుల్ శారీ అండి. పింక్ అండ్ బ్లూ, నావీ బ్లూ అంటారు కదా, ఆ బ్లూ అనమాట. ఆ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంది శారీ అయితే. ఓపెన్ చేసి చూపిస్తాను. బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఇది స్మాల్ బోర్డర్ పైన. స్మాల్ బోర్డర్ అయితే ఇలా వచ్చింది. అది బిగ్ బోర్డర్ అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేసింది. ఇంకా శారీ మొత్తం ఇలా వచ్చేసింది ఆల్ ఓవర్. నెక్స్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఇదిగోండి పళ్ళు పార్ట్ అయితే ఇలా వచ్చేసిందండి. పళ్ళు పార్ట్ ఇలా వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే బ్లౌజ్ చూసేద్దాం ఎలా వచ్చిందనేది. ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ఇలా వచ్చింది. బ్రోకెట్ బ్లౌజ్ అనమాట. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది. అలా బార్డర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ కలర్ చూసేద్దామండి. నెక్స్ట్ ఇంకో యూనిక్ కలర్ కాంబినేషన్ అండి. ఇదిగోండి బచ్చల పండు రంగు అంటారు కదా, ఆ రంగుకి రత్నావళి కలర్ కాంబినేషన్ అనమాట. బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేసింది అనమాట. ఇదేమో స్మాల్ బోర్డర్. స్మాల్ బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది. శారీ మొత్తం ఇలా వచ్చింది. పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇదిగోండి ఆల్ ఓవర్ పళ్ళు అయితే ఇలా వచ్చేసిందండి. పళ్ళు పార్ట్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. బ్లౌజ్ చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి బ్రోకెట్ బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజ్ పార్ట్ అయితే ఆల్ ఓవర్ అయితే ఇలా వస్తుంది. పైన బోర్డర్ ఇది, కింద బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది కదా. ఇది పళ్ళు అనమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే, చాలా బాగుందండి. 1609 ఫ్రీ షిప్పింగ్ అండి. నెక్స్ట్ కలర్ చూసేద్దాం. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది పర్పుల్కి ఈ కలర్ కాంబినేషన్ అండి. రత్నావళి కలర్ కాంబినేషన్ అనమాట. బోర్డర్ అయితే స్మాల్ బార్డర్ వచ్చింది. దీనికంటే మీడియంగా ఉంటుంది. మరీ స్మాల్ కాదు, మరీ బిగ్ కాదు, మీడియంగా ఉండిద్ది. ఇంకోటి ఏంటంటే పైన కింద సేమ్ సైజ్ బార్డర్ వచ్చిందండి దీనికి. ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చేసిద్ది అనమాట. శారీ మొత్తం ఇలా వచ్చేసిద్ది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చిద్ది. పైన కింద బార్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఓపెన్ చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇదిగోండి ఇదైతే పళ్ళు పార్ట్ అనమాట.
పళ్ళు పాట అయితే ఇలా వచ్చేసింది. ఇది పళ్ళు పాట, లోటసెస్ వచ్చాయి, చాలా బాగుందన్నమాట పళ్ళు. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఇదిగోండి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చిందనమాట. హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చింది, బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుంది శారీ అయితే. నెక్స్ట్ కలర్ చూసేద్దామండి. 1609 ఫ్రీ షిప్పింగ్ అండి. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఇక్కడ మీకు కెమెరాలో కనిపించిన దానికన్నా షైనింగ్ చాలా బాగుంటుందండి. అందులో నేను మాత్రం గ్యారెంటీ ఇస్తాను అనమాట. క్వాలిటీ కూడా ఏమాత్రం తేడా ఉండదండి. నెక్స్ట్ కలర్ చూసేద్దాం. నెక్స్ట్ ఇంకో కలర్ చూపించేస్తానండి. ఇది మల్టీ కలర్ షేడెడ్ లాగా వచ్చింది అనమాట. ఒక కలర్ అని చెప్పలేను. దీనికైతే రెడ్ బోర్డర్ వచ్చేసిందండి. ఇలాగా బోర్డర్ అయితే మరీ అంత లాంగ్ కాదు, మరీ అంత స్మాల్ కాదనమాట. ఇలా వచ్చేసింది బోర్డర్, రెడ్ కలర్ అనమాట. చాలా బాగుంది బోర్డర్. పైన కింద సేమ్ బోర్డర్ వచ్చి లేదండి, కింద అయితే ఈ పెద్ద బోర్డర్ వచ్చింది కదా, పైన అయితే ఇలా స్మాల్ బోర్డర్ వచ్చేసింది అనమాట. ఇలాగా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా షేడెడ్ లాగా వస్తుంది, మల్టీ కలర్ షేడెడ్ లాగా వస్తుంది అనమాట. శారీ అయితే చాలా బాగుంది. కొంతమంది ప్లెయిన్ ఇష్టపడతారు కదా ఇలాగా, అలాంటి వాళ్ళకి బాగుండిద్ది అనమాట. నెక్స్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూసేద్దాం. నెక్స్ట్ అయితే పళ్ళు అయితే ఇలా వచ్చేసిందండి. రెడ్ కలరే వస్తుంది అనమాట. పళ్ళు అంతా రెడ్ కలర్ మీద ఇలా గోల్డ్ వీవింగ్ వస్తుంది అనమాట. చూసారు కదా. నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్, బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేసింది. ఇదిగోండి బ్లౌజ్. శారీ అయితే చాలా బాగుందండి. శారీ మొత్తం ఇలా వచ్చేసిద్ది అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ చూసేసారు కదా. ఇందులో 2 more కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి, చూపిస్తాను. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఈ కలర్ అండి. బ్లూ, గ్రీన్, ఇంకా ఎల్లో అన్ని పర్పుల్ మల్టీ కలర్ షేడెడ్ వచ్చింది అనమాట. దీనికైతే గ్రీన్ వచ్చిందనమాట. డిజైన్ అయితే ఒకటే కానీ కలర్ చేంజ్ అయ్యిద్ది, బోర్డర్ కలర్ చేంజ్ అయ్యిద్ది అనమాట. స్మాల్ బార్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఇంకా గ్రీన్ కలర్ బ్లౌజ్, అలానే పళ్ళు వచ్చేసింది, సేమ్గా వచ్చేద్దండి. ఈ కలర్ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఇంకో కలర్ ఉందన్నమాట, అది చూపిస్తాను. ఇదిగోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇదండి. ఇది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. కింద అయితే రత్నావళి కలర్ బార్డర్ వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చింది, ఈ షేడెడ్ వచ్చింది అనమాట. కింద బార్డర్ అయితే సేమ్ డిజైన్స్ అయితే అలానే ఉంది, కలర్ మాత్రం చేంజ్ అయింది. ఇది ఫస్ట్ దానికైతే రెడ్ వచ్చింది, సెకండ్ దానికేమో గ్రీన్ వచ్చిందండి. ఇలాగా బోర్డర్ ఈ షేడ్లో వచ్చింది. నెక్స్ట్ అయితే ఈ రత్నావళి కలర్ వచ్చిందనమాట. ఎవరన్నా 3 ఇలాగా ఒకే శారీస్ కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చక్కగా 3 శారీస్ ఉన్నాయి అన్నమాట ఇందులో. ఎవరికి కావాలి అలాగా ఫ్యామిలీలో కావాలనుకుంటారు కదా, అలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా 3 శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో అయితే. నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం. ఇదిగోండి నెక్స్ట్ శారీ చూసేద్దామండి. నెక్స్ట్ డిజైన్ ఏంటంటే ఇలా జెరీ లైన్స్ వస్తాయి అనమాట. ప్లెయిన్గా వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా. బోర్డర్ అయితే 2 కలర్ కాంబినేషన్లో నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది అనమాట. ఇది బార్డర్ వచ్చేసి. నెక్స్ట్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా జెరీ లైన్స్ వస్తాయండి. వచ్చి ఇలా ప్లెయిన్గా వస్తుంది అనమాట ఈ శారీ అనేది. కొంతమందికి ప్లెయిన్ అంటే ఇష్టం ఉండిద్ది, అలాంటి వాళ్ళకి బాగుండిద్దండి. పైన బార్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఆల్ ఓవర్ శారీ అలా వచ్చింది కదా. బ్లౌజ్ అండ్ పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తానండి. ఇదైతే నావీ బ్లూ, ఇక్కడ కొంచెం లైట్ షేడ్ కనిపిస్తుంది. ఇది నావీ బ్లూ డార్క్ షేడ్ అండి అసలు ఇది, కానీ ఇక్కడ లైట్ షేడ్ కనిపించేస్తుంది. ఇదిగోండి ఈ షేడ్ అసలు డార్క్ అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు చూపిస్తాను. ఇదిగోండి పళ్ళు పాట అయితే ఇలా వచ్చేసిందండి. ఇదంతా పళ్ళు అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిందండి. ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట. బ్లౌజ్ ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఇందులోనే ఇంకా వేరే కలర్ కాంబినేషన్ ఉందండి, చూపిస్తాను. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ రెడ్ అండి. ఇదిగోండి బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. సేమ్ అలానే వస్తుంది శారీ అంతా. కింద బోర్డర్ అయితే ఇలా వచ్చింది అనమాట. రెడ్ కలర్ బ్లౌజే వస్తుంది దానికి కూడా, రెడ్ బోర్డరే కాబట్టి. ఈ కలర్ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకునండి. ప్రైస్ వచ్చేసి 1609 ఫ్రీ షిప్పింగ్ అండి. నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం. నెక్స్ట్ ఇంకో సూపర్ కలర్ అండి, రాణి పింక్ అంటారు కదా ఆ కలర్ అనమాట. ఇదేంటంటే బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది, దీనికి బోర్డర్ ఇలా వచ్చిందండి. నెక్స్ట్ ఆల్ ఓవర్ జెరీ లైన్స్ వచ్చాయన్నమాట. ఇందాక చూపించాను కదా అలానే జెరీ లైన్స్ వచ్చాయన్నమాట. ఇదిగోండి అలానే జెరీ లైన్స్ వస్తాయి. దానిపైన ప్రింట్ వచ్చిందనమాట. దానిపైన ప్రింట్ జెరీ లైన్స్ వచ్చి దానిపైన ప్రింట్ వచ్చిందనమాట. సెల్ఫ్ కలర్ ఇది. దీనికి ఇంకా ఒకే సింగిల్ కలర్ అనమాట వచ్చేది. నెక్స్ట్ పైన బోర్డర్ అయితే ఇలా వచ్చిందండి.
పైన బోర్డర్ ఇలా వచ్చేసింది, లాంగ్ బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. శారీ కలర్ అయితే సూపర్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఓపెన్ చేసి ఎలా వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు చూపించేస్తాను. ఇదిగోండి పళ్ళు పాట అయితే ఇలా వచ్చేసిందండి. ఇదిగోండి ఆల్ ఓవర్ పళ్ళు పాట అయితే ఇలా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్ ఓన్లీ జెరీ లైన్స్ వచ్చి ఇలా బార్డర్ వచ్చిందనమాట బ్లౌజ్ అయితే. ఇందులో 2 more కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఈ కలర్ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకునేయండి. ప్రైస్ వచ్చేసి 1069 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇందులో 2 more కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, చూసేద్దాం. టమాటా రెడ్ కలర్ అంటారు కదండి, ఆ రెడ్ కలర్ అండి. ఈ 3 కలర్స్ దేని దానికి సూపర్గా ఉన్నాయండి. బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. దీనికి రెడ్ కలర్ దానికి బోర్డర్ ఇలా వచ్చిందనమాట. ఇది స్మాల్ బోర్డర్ అనమాట. ఇది మీకు ఒకవేళ నచ్చినట్లయితే నాకు మెసేజ్ చేస్తే నేను క్లియర్ వీడియో సెండ్ చేస్తాను. ఎవరికైనా అర్థం కాకపోతే మాకు ఈ వీడియో సెండ్ చేయమంటే సెండ్ చేస్తా అండి. నెక్స్ట్ రత్నావళి కలర్ అనమాట. ఈ 3 కలర్స్ దేని దానికి బాగున్నాయండి. రాణి పింక్ కానీ, టమాటా రెడ్ కానీ, రత్నావళి కలర్ కానీ చాలా బాగుంది. బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. బిగ్ బోర్డర్, స్మాల్ బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా ఇదే వచ్చేసింది. బ్లౌజ్ అయితే సేమ్ వచ్చేసి ఇలా జెరీ లైన్స్ వస్తాయి అనమాట. దేని దానికి అలానే వస్తాయండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోనండి. ఈ కలర్స్ కావాల్సిన వాళ్ళు నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం. నెక్స్ట్ ఇంకో సూపర్ కలర్ కాంబినేషన్ అండి. రెడ్ కలర్కి పాచి కలర్ అంటారు కదా, ఆ కలర్ అనమాట. ఆ కలర్ కాంబినేషన్ అనమాట. బోర్డర్ అయితే ఇలా వచ్చేసిందండి, బిగ్ బోర్డర్ అనమాట. నెక్స్ట్ అయితే ఇలా బుటాస్ వస్తాయి అనమాట ఆల్ ఓవర్, ఇంకా ఇలా పెద్ద పెద్దవి. నెక్స్ట్ స్మాల్ బోర్డర్ ఎలా వచ్చిందో చూపిస్తాను. స్మాల్ బోర్డర్ అయితే ఇలా వచ్చేసిందండి. నెక్స్ట్ అయితే బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు చూసేద్దాం. నెక్స్ట్ పళ్ళు పాట అయితే ఇలా వచ్చేసిందండి. ఇది పళ్ళు పాట అనమాట. ఇది పళ్ళు, ఇదైతే బ్లౌజ్ అనమాట. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేసింది. పైన స్మాల్ బోర్డర్, కింద బిగ్ బోర్డర్ అనమాట. బిగ్ బోర్డర్ ఇలా వచ్చేసింది. ఆల్ ఓవర్ అంతా ఇలా ఉండిద్దండి. కలెక్షన్లో ఇదేనండి లాస్ట్ పీస్. ఇదేనండి ఈరోజు కలెక్షన్ అయితే. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫాస్ట్గా. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అండి ప్రైజెస్ అయితే. ఈ సింగిల్ పీసెస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఇవైతే పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చాయి కాబట్టి లంగా ఓని సెట్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలాగా ఫ్యామిలీ కోసం అయితే 3 కలర్స్ కూడా ఇలా అవైలబుల్గా ఉన్నాయి కదా, అలా కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. ప్రైస్ వచ్చేసి 1069 ఫ్రీ షిప్పింగ్ అండి. ఈరోజు మీకు ఎవరికైనా అర్థం కాకపోతే వీడియో నాకు మెసేజ్ చేస్తే నేను క్లియర్ వీడియో సెండ్ చేస్తానమాట. అదే కాకుండా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డైలీ అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేసేయండి, నేను లింక్ సెండ్ చేస్తానమాట. ఈ రోజుతో నా కలెక్షన్ ముగుస్తుందండి. మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ కలుస్తానమాట. నా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫర్దర్ అప్డేట్ కోసం. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటా అండి. నమస్తే. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. మళ్ళీ ఒకసారి